వెల్కమ్ టు అవర్ షో జీవిత వేదిక. వెల్కమ్ చెప్దాం జిఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీలీల గారికి. శ్రీలీల గారు, అసలు మీరు 17 సంవత్సరాలకు పిల్ల ఈ రోజు జాయింట్ జిఎస్టీ కమిషనర్ కదా మేడం, మీకు అసలు ఎప్పుడు అనిపించింది? ఒక హౌస్ వైఫ్ గా ఉంటున్నప్పుడు ఒక చిన్న అవమానం, ఆ అవమానంతో పాటు కలిగిన ఒక ఆలోచన. గ్రేట్. 17 సంవత్సరాలకు పెళ్ళయింది, తర్వాత 17 ఇయర్స్ హౌస్ వైఫ్ గానే ఉన్నాను. నాకు 34th ఇయర్ వచ్చింది ఈ ఉద్యోగం. గ్రేట్ అండి. మీరు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఇంత చిన్న ఏజ్ లో? నా పేరు రమ్య సార్. కొడుకు కడుపుతో ఉన్నప్పుడు వదిలిపెట్టిపోయింది సార్. నీకు ఎన్నేళ్ళకి పెళ్ళయింది? 16 సంవత్సరాలకు అయింది. డెలివరీ అయినా కానీ పనికి వెళ్తున్నావమ్మా? వెళ్ళిన సార్, 2 పెద్ద ఆపరేషన్లు అయినాయి సార్. నెల రోజులకే నడుముకు పట్టేపించుకొని పాల డబ్బా పెట్టి పాలు పని సార్. సరిపోతుందా వచ్చిన డబ్బులు? మరి పనికి వెళ్ళింది సరిపోవు సార్. పిల్లల పాలకే నెలకు 600 సార్. మీ అత్త మామ కూడా మాట్లాడరా? వాళ్ళే మేడం ఎట్లొచ్చిందో అట్లా వెళ్ళిపోమన్నా, కొడుకుతో ఉండొద్దు చేయొద్దు, నువ్వు 50 లక్షల కట్నం తెచ్చిరా అని ఎట్లా పడితే అట్లా ఒకసారి తలపేసి కూడా కొట్టింది. ఒకసారి కొడితే ఇక్కడ బొక్క పలిపోయింది సార్. ఇది ఇట్లా కడుపుతో ఉన్న పిల్ల పట్టి తెచ్చుకొట్టింది. ఇది మాటికి సార్ నువ్వేమన్నా 50 లక్షలు ఇచ్చినవా అందగత్తివా అంటే, చేసుకునేటప్పుడు తెలియదా మీకు? నేను ఇప్పుడు అందగత్తెవు కాదని చెప్పి వదిలిపెట్టాడు. అంతే. పిల్లలకి అన్నప్పుడు తెలియలే వాడికి అందం. కళ్ళు మూసుకొని కన్నా అంటాడు. అయ్యయ్యో. పిల్లల వాళ్ళు నాకు తెలియదు అంటాడు. 500 డబ్బులు వేస్తా పులుగుర మందు తెచ్చుకొని తాగి చచ్చిపోరా. మీరేంటమ్మా, మీరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఎంతమంది పిల్లలు? నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి సార్. మా మామయ్య మా అత్త మా ఆయన కలిసి కొట్టారు. ముగ్గురు కొడతారు? ముగ్గురు కలిసి కొట్టారు సార్. నాకు 12 సంవత్సరాలకి పెళ్లి చేసిరు సార్. నాకు మ్యాచ్డ్ కాకముందే చేసిరు, పెళ్ళైన తర్వాతనే నేను మ్యాచ్డ్ అయినా సార్. అయ్యో. ఇప్పుడు ఇల్లు లేదు నీకు అసలుకి? నాకు ఇల్లు లేదు, మీ ఏం లేదు సార్. పుట్టింట్లోనే బతుకుతున్నావు? మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటున్నా. రేపు వాళ్ళు కాదు బయటికి వెళ్ళిపో అంటే మీ తమ్ముళ్ళు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాల్సిందే మరి. మీరేంటమ్మా, మీరు చాలా చిన్న ఏజ్ లోనే ఉన్నారు. భర్త చనిపోయారా లేకపోతే వదిలేసి వెళ్ళిపోయాడా? 3 సంవత్సరాలు అవుతుంది సార్ చనిపోయి. ఇల్లు లేదు, భూమి లేదు, పింఛన్ లేదు. మా అత్త వాళ్ళ ఇంటికన్నా ఉంటుంది సార్. ఒక రేకుల రూమ్ ఉంది కానీ అది మొత్తం కురుస్తుంది సార్. పిల్లలు వండుకుంటే నైట్ నేను ఉత్తగడే కూర్చుంటా సార్ పిల్లలు వండుకుంటే. పిల్లయ్యాక 7 సంవత్సరాలు ఉన్నావు అంతే. 7 సంవత్సరాలకు అయిపోయింది జీవితం అంతే. ఇప్పుడు మిషన్ కొనడానికి డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? మరి లేవు సార్. 6500 7000 అవుతుంది. ఒక మిషన్ కొనడానికి కూడా డబ్బులు లేదు. ఇది పరిస్థితి అండి. ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు. ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది, ఉమెన్ ఓట్ కావాలి, కానీ ఉమెన్ కావాల్సిన ఫెసిలిటీస్ ఏమి ఇవ్వం మనం. మీరేంటమ్మా? పాప పుట్టగానే వదిలేసింది సార్. పాప పుట్టగానే? నాకు పుట్టలేదని అమ్మాయి అని వదిలేసింది సార్. డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాను కూడా చెప్పిన సార్, రాలేదు మేడం. అబ్బా. పిల్లలు ఎంతమంది మీకు? మాకు 2 అమ్మాయిలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీతో మీ ఆయన? మా ఆయన మాతోటి మళ్ళా పెద్ద అమ్మాయి పుట్టినాక మళ్ళీ వెళ్ళిపోయాడు. ఓ, పెద్ద అమ్మాయి పుట్టినాక వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయినాక మళ్ళీ 6 సంవత్సరాలకు వచ్చిండు. మళ్ళీ వచ్చినాక మా చిన్న అమ్మాయి కడుపులో పడ్డది. ఎందుకమ్మా మీరు కూడా తెలిసి పాలు అప్పుడు నాకు రావట్లేదు పిల్లలకు తాపడానికి. పిల్లల పాల డబ్బా కావాలంటే కూడా తేకపోయేది. ఆడపిల్లలు పుట్టిరు, మగ పిల్లలు పుడితే మంచిగా చూసుకుందును. ఆడపిల్లలు పుట్టిరు కాబట్టి అట్లా కానీ అని చెప్పేసిండు. ఒకసారి బియ్యం లేకుంటే కూడా అన్నం లేకుంటే కూడా మంది అడుకొచ్చి పెట్టేది నేను. పెద్దవాళ్ళు అన్నారుగా పింఛన్ కావాలంటే ముండగాజు పెట్టుకొని రా పింఛన్ ఇస్తామన్నారు పెద్దోళ్ళే. దీనంగా ఉంది రోషన్.
మదర్ ఫౌండేషన్ కావచ్చు, ఇవాళ సుమన్ టీవీ కావచ్చు, మీ వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించడానికి మీరు ప్రయత్నిస్తారు చూడండి. ఎంత రియల్గా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ మేడం. మీకు మదర్ ఫౌండేషన్ తరపున, మా ఒంటరి మహిళల తరపున మేమైతే నిజంగా రోషన్ గారికి చేతులెత్తి నమస్కరిస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ షోని పరిచయం చేసినందుకు రోషన్ సార్కి అందరి పాలిట పెద్దన్న. ప్రభుత్వం ఎవరినైనా నికాసుగా చెప్పేస్తాడు, ఇది కాదండి, ఇది ఇలా చెయ్యాలి అనేది చెప్పడం అనేది అది ఒక రోషన్ కే సొంతం, అది ఎవరికి కూడా రాలేదు. తనకి సొసైటీకి ఏదో చెయ్యాలన్న తపన ఉంది కాబట్టి అలా నడిపిస్తున్నాడు. నేను ఇవ్వకపోయినా మేడం, ఈ షో చూసి మీరు వచ్చి ఎంతమందికి కుటుంబేషన్లు అంటే ఒక 40,000 అవుతాయి. మీరు ఇచ్చారు, ఆ హ్యాపీనెస్ ఎంత ఉంటుంది నాకు కూడా, దానికోసం. అండ్ థ్యాంక్ యూ శ్రీలీల గారు. ఈ షోకి వచ్చిన అందరికి కూడా మేడం కుటుంబేషన్లో స్పాన్సర్ చేస్తున్నారు. ఈ చేతుల ద్వారా వీళ్ళకి చెక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం, ప్లీజ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు అవర్ షో జీవిత వేదిక. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవిత వేదికని ఇంత బాగా ఎంకరేజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ షోని చూసి ఎంతో మంది కుటుంబిషన్లు ఇచ్చిన అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ షో చూసి GST జాయింట్ కమిషనర్ శ్రీలీల గారు స్పందించడమే కాదు, నేను షోకి వస్తాను, పార్టిసిపేట్ చేస్తాను లైవ్ లో. నిజంగా ఇంకా ఇలాంటి అంటే ఇంత ప్రపంచం ఇంత అప్డేట్ అయిపోయినా కానీ ఇలాంటి రోజులు ఇంకా ఉన్నాయా, ఇలాంటి మహిళలు ఇంకా ఉన్నారా అనే డౌట్ ఆడవాళ్ళకే వస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి. వెల్కమ్ చెప్దాం GST జాయింట్ కమిషనర్ శ్రీలీల గారికి. షో అంతా మేడం కూడా లైవ్ లో చూస్తా ఉన్నారు కాబట్టి ప్లీజ్ వెల్కమ్ శ్రీలీల గారు. శ్రీలీల గారు, మా ఈ జీవిత వేదిక షోకి వచ్చే ఆడవాళ్ళు మొత్తం కూడా 30 సంవత్సరాల తక్కువ ఉన్న వాళ్ళే. అంటే 15-16కు పెళ్ళయి 18-19కి హస్బెండ్లు వదిలిపెట్టిపోయిన వాళ్ళు, లేకపోతే విడాకులు ఇచ్చిన వాళ్ళు, రకరకాల కారణాలు. సో మీరు వింటా అన్నారు కాబట్టి విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఫస్ట్ గా ఇంత మంచి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసినటువంటి సుమన్ టీవీ వారికి, అదేవిధంగా నేనున్నాను నేను సైతం అంటూ అందరికీ, ఒంటరి మహిళలకి కావచ్చు, లేకపోతే సమాజంలో ఎన్నో విషయాలలో వెనుకబడిన వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద అన్నయ్యలాగా, ఒక పెద్ద బ్రదర్ లాగా రోషన్ గారు ఈరోజు చేస్తున్నటువంటి కృషి అందరం కూడా గుర్తించాల్సింది. ఎప్పుడైతే నేను ఈ ప్రోగ్రామ్ చూశానో ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయాను. అరే, ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత ఇది జరుగుతుంది అంటే దీంట్లో ఒక చిన్న విషయం రోషన్, 17 సంవత్సరాలకి నాకు కూడా మ్యారేజ్ అవ్వటం అనేది జరిగింది. అంటే అంత చిన్న వయసులో పెళ్ళయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఫ్యామిలీ అంటూ లేకుండా పిల్లల్ని మన మీద వదిలివేసేసి మనమే మొత్తం బాధ్యత తీసుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో అనేది నేను ఊహించగలను. అక్కడే అంత చిన్న వయసులో ఎంత గాయం అవుతుంది, వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడి ఉంటారు. అట్ ద సేమ్ టైము ఫ్యామిలీ పరంగా దూరం అయినప్పటికీ సొసైటీ కూడా వీళ్ళందరినీ కూడా ఇది చేసి మాట్లాడటం అనేది చాలా బయట ఎదుర్కొంటూ ఉంటున్నప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి నేను అర్థం చేసుకోగలుగుతాను. అంటే ఎక్కడికో లోపలికి వెళ్ళి, ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మీరు మహిళల్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి, సంధ్య గారు మీరు ఇంత మంచి ప్రోగ్రాం చేసి కేవలం ఒక ఉమెన్కి ఒక్కళ్ళకే కాకుండా, అంటే ఆ వ్యక్తికే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా మీరు చేసినటువంటి నిజమైన ఈ కార్యక్రమం చాలా ఇదని చెప్పవచ్చు. నేను ఈరోజు మీ అందరి మధ్యలోకి పార్టిసిపేట్ చేయడం నిజంగా నాకు చాలా ధన్యవాదాలు. నాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సంధ్య గారు, అంటే ఒంటరి మహిళలు చాలా మంది ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు కానీ రావాలనుకుంటున్న వాళ్ళు ఒకటి ఆలోచించండి. 17 సంవత్సరాలకి మేడం పెళ్ళైపోయింది అని చెప్తున్నారు. 17 సంవత్సరాలకి అంటే మేజర్ కూడా కాదు మేడం చెప్పాలంటే అప్పటికి. ఈరోజు జాయింట్ కమిషనర్, GST జాయింట్ కమిషనర్ మేడం. ఒక్కసారి మేడం మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం. అసలు పెళ్ళయిన తర్వాత మేడం మళ్ళీ చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అసలు గ్రేట్. అసలు గ్రేట్. మీరు అందరు చూస్తున్నారు కదా, ఒక్కసారి మేడంని మీరు అందరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. పెళ్ళైన తర్వాత మేమేం చేయగలుగుతాము, మేము వంటింటికే పరిమితం అని అనుకోకండి. ఆ మేడం అలా అనుకుంటే ఈరోజు ఇలా మన షోలో కూర్చునేది కాదు. సో ఇవాళ అందరం కూడా మనము శ్రీలీల గారిని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎంతోమంది ఇలాంటి ఇన్స్పిరేషన్గా తీసుకునే మహిళలు ఇంకా ఈ షోకి రావచ్చు, ఒక గెస్ట్గా కూడా డెఫినెట్గా శ్రీలీల గారి ప్లేస్లో కూడా కూర్చోవచ్చు. నాట్ ఓన్లీ మహిళలు, పురుషులు కూడా. షో స్టార్ట్ చేద్దాం. అమ్మ ఏంటి మీ ఏజ్ ఎంత,
మీరు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఇంత చిన్న ఏజ్ లో? పిల్లలు ఏం చేస్తున్నారు అసలు ఇప్పుడు? నా పేరు రమ్య సార్. ఆ, నా కొడుకు పుట్టినప్పుడు కొడుకు కడుపుతో ఉన్నప్పుడు వదిలిపెట్టిపోయిండు సార్. ఆ, వదిలిపెట్టిపోయినాక మళ్ళీ డెలివరీ అయినాక మళ్ళీ వచ్చిండు సార్. వచ్చి మళ్ళీ 4 రోజులకు అక్కడ తీసుకుపోనంటే మహిళా మండలంలో పెట్టిన సార్, భువనగిరిలో పెట్టినాక వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ పాపకి కడుపుతో ఉండగానే వదిలిపెట్టిపోయింది సార్. మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి మళ్ళీ నీకు ఎన్ని వెళ్ళిపోయారు. ఏళ్ళకి పెళ్ళయింది? 16 సంవత్సరాలకు అయింది సార్. ఉమ్, మా డాడీ లేడు, చిన్నప్పుడే చనిపోయింది. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అమ్మనే చూసుకుంటూ వస్తుంది. ఇప్పటికి అమ్మని పిల్లల్ని నేనే చూసుకుంటూ వస్తుంది సార్. కూలికి పోయి 250, 300 సార్ కూలి. కూలికి వెళ్తే వెళ్ళకపోతే అది కూడా రాదు. రాదు సార్. కొట్టేవాడమ్మా ఉన్నప్పుడు అసలుకి? కొట్టేది సార్, కొట్టేది ఎక్కువ. వాళ్ళ అమ్మ నాన్న మాటలు పట్టుకొని వెళ్ళిపో, ఎట్లా వచ్చినావు అట్లా వెళ్ళిపో అని. నాదే 3 తులాల బంగారం తీసుకుంది సార్. తీసుకుంటూ బంగారం నాది నాకు అన్నయ్యవా రాట్లేవు కానీ అంటే మనుషులను సాక్ష్యానికి తీసుకురా బంగారానికి అంటుంది. ఉమ్. పిల్లలు నువ్వు ఇంత మందు పోసుకొని సావు, నాకు అవసరం లేదంటుంది సార్. ఎంతమ్మా ఏజ్ బాబుకి? బాబుకి 3 సంవత్సరాలు, బాబుకి 3 సంవత్సరాలు, పాపకి 2 సంవత్సరాలు సార్. ఇంకా పాలు అవుతుంది. నువ్వు ఎట్లా ఉన్నావు తెలుసా అసలుకి? ఇట్లా అయిపోయావు ఏంటి అసలుకమ్మా? అమ్మకి పానం మంచలేదు అనేసి సార్ పెళ్లి చేసింది తొందరగా. ఓవర్ లేరుగా వెనక ముందు. ఇప్పుడే నేను ఉన్నప్పుడు ఎవరింటికి ఇవ్వాలని పెళ్లి చేసి ఇట్లా 22 సంవత్సరాలకి జీవితం అంతా అయిపోయింది. ఆ? ఇప్పుడు డెలివరీ అయినా కానీ పనికి వెళ్తున్నావమ్మా? వెళ్ళిన సార్. 2 పెద్ద ఆపరేషన్లు అయినాయి సార్. 4 రోజులకే నడుముకు పట్టేపించుకొని పాల డబ్బా పెట్టి పాలు పనికి పోయినా సార్. పిల్లకి పాల డబ్బా పెట్టి పనికి పోయినావు. బా, నిజంగా రోషన్ గారు అమ్మాయి ఎంత వెయిట్ ఉంటావమ్మా ఇప్పుడు నువ్వు? 30 కిలోలు ఉంటుండొచ్చు. 30 కేజెస్ ఉండి ఉంటుంది. 22 సంవత్సరాలు నీకు మొత్తం జీవితం అంతా చూసేసావు. ఇప్పుడు 2 పిల్లలతో పాటు వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తుంది. భర్త లేడు, ఎవరు లేరు, భర్త లేడు. ఇప్పుడు అమ్మ కూడా చనిపోతే ఏంది? ఎవరు లేరు మేడం. నువ్వు మీ అమ్మ పిల్లల్ని చూసుకుంటున్నావు. సరిపోతుందా వచ్చిన డబ్బులు? మరి పనికి వెళ్ళింది సరిపోవు సార్. పిల్లల పాలకే నెలకు 600 సార్. అమ్మకు గోళీలకు నెలకు తెచ్చుడే. ప్రాణం పోయింది మొత్తం, ఏం లేదు అసలు నువ్వు. ఇంకా ఈ డెలివరీలు అయిపోయి పెద్ద ఆపరేషన్లు అయిపోయి 22 మెంటల్ గా కూడా వీక్ కదా. ఆపరేషన్ అయినా రాలేదు సార్. నువ్వు చావు బతుకని ఫోన్ కడిగేసి ఇచ్చా పెట్టుకున్నావు. డాక్టర్తో ఫోన్ చేయించిన. ఏ ఊరమ్మా మీది? నల్గొండ మేడం. నల్గొండ. చిట్టాల దగ్గర. చిట్యాల నేరుడే నాగడి పెళ్ళి అవుతాడు. మీ వాళ్ళు నీ తరపున ఎవరు మాట్లాడటానికి కూడా వెళ్ళలేదా మీ ఆయన దగ్గరికి? వెళ్ళారు మేడం. తీసుకెళ్ళిన వాళ్ళని వీళ్ళని చిన్నమ్మలో పెద్దమ్మలో తీసుకెళ్ళిన. అప్పటి మొన్న 2 రోజులకు 3 రోజులకు తీసుకుపోతా అంటాడు. తర్వాత మీ అత్త మామ కూడా మాట్లాడరా? వాళ్ళు కూడా చెప్పట్లేదు మీ ఆయనకి? వాళ్ళే మేడం ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోమని, నా కొడుకుతో ఉండొద్దు చేయొద్దు, నువ్వు 50 లక్షల కట్నం తెచ్చిరా అని ఎట్లా పడితే అట్లా ఒకసారి తలపేసి కూడా కొట్టిరు సార్. ఎక్కువ కొట్టడం వల్ల ఉండలేకపోయావు అసలుకి? ఆయన వదిలేసిపోయాడు. నేనేం రాలే, కొట్టినా కూడా ఒకసారి కొడితే ఇక్కడ బొక్క పలిపోయింది సార్. ఇది ఇట్లా కడుపుతో ఉన్న పిల్ల కట్టి తీసుకొట్టింది. మీ ఊరు వాళ్ళు ఏమనలేదమ్మా? మాట్లాడినాక కూడా ఏదో కొట్టింది అయింది అయిపోయిందని మాట్లాడినాక కూడా వస్తాడు వెళ్ళిపోతాడు. చూడండి మేడం, చూడండి రోషన్ గారు, వాడు అన్ని చేసిండు. వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు, మంచిగా తిరుగుతున్నాడు. ఆ పిల్ల పానానికి 2 పిల్లలు, వాళ్ళ తల్లి, ఆ పిల్ల పరిస్థితి మాట్లాడి కూడా చేత కావట్లేదు అమ్మాయికి. అమ్మాయి చూడు 3 సంవత్సరాలకు బాబు అంట, 2 సంవత్సరాలు మళ్ళీ అమ్మాయి. 1 సంవత్సరం గ్యాప్ అంతే. ఆ గ్యాప్ లో కూడా వాడైంది. అప్పుడు రాలేదు కాబట్టి ఏదో గొడవల మధ్యలో పిలిచి ఆ 10 మంది వచ్చినట్టు ఏదో ఈ అమ్మాయి దగ్గర రావాలి, పడుకోవాలి, కడుపు చేసి వెళ్ళిపోవాలి. ఇక పచ్చిగా మాట్లాడాలంటే చీటి మాటికి సార్ నువ్వేమన్నా 50 లక్షలు ఇచ్చినవా అంత గట్టిగా అంటే చేసుకునేటప్పుడు తెలియదా మీకు? నేను మా ఆయన ఏం సపరేట్ అందగత్తెవు కాదని చెప్పి వదిలిపెట్టాడు అంతే. పిల్లలకి అన్నప్పుడు తెలియలే వాడికి అందం. కళ్ళు మూసుకొని కన్నా అంటాడు. అయ్యో, నువ్వేమైనా కేసు పెట్టావమ్మా? పెట్టాను మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? పోయినా. ఇక్కడ మొన్న 10 రోజుల కింద కూడా ఇక్కడ నాగడపల్లి చిట్యాల్లో పెట్టిన మేడం.
సార్లతో ఫోన్ చేపిస్తే ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ కేసు చేసింది. రావాలంటే సార్ నన్ను భువనగిరిలో మహిళా మండలంలో పెట్టింది, కొండగడపలో పెట్టింది, ఇంకెన్ని దిక్కులు పెడతారు సార్, నేను రాను, వస్తావనే తీసుకొని రమ్మను మందిని అంటుంది. కానీ ఇప్పుడు నేర్చుకుందామమ్మా, నువ్వు కూడా టైలరింగ్ నేర్చుకుంటున్నావా? మదర్ ఫౌండేషన్ తరపున మీ ఊర్లో పెట్టారా? పెట్టాను. నేర్చుకున్నావా? నేర్చుకున్నా. ఎన్ని నెలలు వెళ్ళావు? ఒక 20 రోజులు పోయినా సార్. వచ్చిందమ్మా, ఇప్పుడు చేయగలుగుతావా? నువ్వు కుట్టగలుగుతావా? కుట్టగలుగుతాం. మా కొడుకు డాడీకి ఫోన్ చేయి, డాడీతో మాట్లాడుతాను కూడా ఫోన్ ఎత్తాడు సార్. స్విచ్ ఆఫ్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడతాడు. ఇప్పుడు పోయిన కాడి నుంచి వెళ్ళి సిమ్ములు మారుస్తాడు. నువ్వు ఓతి ఫోన్ చేయకంటాడు. పిల్లల వాళ్ళు నాకు తెలియదు అంటాడు. 500 డబ్బులు వేస్తా పులుగుర మందు తెచ్చుకొని తాగి చచ్చిపోరా. అబ్బా. ఎంత ఘోరం అండి నిజంగా. అసలు ముగ్గురిని చచ్చిపోమంటున్నాడు. మళ్ళీ పురుగుల మందుకు వాడే ఇస్తాడు 500. నిన్ను కన్నందుకు మీ అమ్మ కూడా ఇంత పోయి చనిపోను అంటాడు. అయ్యో ఇంత దారుణంగా ఉన్నారు మొగుళ్ళు మేడం. ఉంటారు రోషన్ గారు, ఇలాంటి నెల తక్కువ కొడుకులు ఉంటారు. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? జాని. జానీ. వాడు మాత్రం బానే ఉన్నాడు ఊర్లో దున్నపోతులాగా. ఇంటి పేరు? రూపన్ జాని. రూపన్ జానీ. మీ అత్తమామ పేరు? మా అత్తమ్మ పేరు సత్తమ్మ. మా మామయ్య పేరు బానే ఉందా గుండ్రాయిలాగా? మంచిగానే ఉంది మేడం. మంచి వానికి 4 పూటలు పెట్టి మేపుతురు. అలా ఆయనతో నా ఉండొచ్చు అన్న కానీ మా ఆయనతో ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని అంటది మేడం. మరి పెళ్ళి ఎందుకు చేసిందంటే? ఎందుకు చేసినామంటే నువ్వు చక్కగా ఉంటున్నామంటే నేను ఏమైనా పని చేస్తే నన్ను ఆడ నీళ్ళ తీసి అడుగురు, గిట్ల కొట్టేలో కొట్టుడు, దింపేసిపోడు. మా అమ్మ పరిస్థితి మంచిగా లేకనే ఏదో తండ్రి లేకనే పెళ్లి చేసింది బాధ్యత తీసుకోవాలని. ఏదో చిన్న వయసులో అని బతుకుతారు కదా అని. ఒక్కటే అండి, ఈ సుమన్ టీవీ ద్వారా, ఈ షో ద్వారా రమ్య జీవితం ఆధారంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు బాధ్యత అయిపోతుంది, తండ్రి లేడు, ఇక నేను ఒక ఆడదాన్ని ఉన్న పెళ్లి చేస్తే బాధ్యత అంటారు. దయచేసి పెళ్లి చేయకండి. అమ్మాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడే మీరు పెళ్లి చేయండి. పెళ్ళి జీవితం కాదండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏమంటారంటే పెళ్లి ఏంగానే మా బాధ్యత అయ్యేది. ఏం బాధ్యత అయిపోతుందండి? ఇప్పుడు బాధ్యత అని చెప్పిండు 16 ఏళ్ళకు 18 ఏళ్ళకి 2 పిల్లలంగా అనేది అమ్మాయి బతుకు రోడ్ల మీదకి వచ్చింది. అమ్మాయి సింగిల్గా ఉన్న ఎవరైనా మంచిగా చదువుకొని ఏదన్నా చేసుకొని బతికే వాళ్ళు కదా. ఇంకొకసారి ఇలాంటి మీరు ఆలోచించండి. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా రోజులు మారిన మీ మనసు మారట్లేదు, మీ మెంటాలిటీ మారట్లేదు. ఆ అమ్మాయిని మీరు ఎగ్జాంపుల్గా చూడండి. ఎవరికి ఇల్లు లేవు. ఇప్పుడు ఇల్లు లేకుండా మొగడు లేడు, పిల్లలని ఉండాలి, వాళ్ళకి చదువు లేదు, ఆస్తులు లేవు, కూలి పని చేసుకోవాలి, నీడ లేదు. ఇంకేం కావాలండి మీకు ప్రూఫ్లు? నాకు అర్థం కాదు. ఏం కావాలయ్యా? ఊర్లలో సెక్రటరీని అడుగుతున్నా నేను. మీరు ముక్క రాసిస్తే ఇల్లు వస్తుంది. ఏమయ్యా 500,000 రూపాయల కకృతిపడి అలాంటి జీవితాలను అజేస్తున్నా. నేను స్వయంగా ప్రతి గ్రామంలో నేను చూసినా కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. ఎస్, తప్పకుండా ఉన్నోళ్ళకే మీరు అది చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ళకి సాయం చెయ్యరు. మనం ఉద్యోగాలు ఎన్ని రోజులు చేసినామని కాదు. ఇప్పుడు ఆ లీలా గారు ఎందుకు వచ్చారండి? ఒక షోని చూసి ఇవాళ ఆమె మనసు ఈరోజు ఆమె అక్కడ చాలా ఇంపార్టెంట్. ఆమె ఒక 1 అవర్ లేకపోయినా అక్కడ అసలు కుదరదు. అలాంటిది ఒక మానవత్వంతో తను ఇక్కడికి వచ్చేసి వాళ్ళ బాధలు నేను వింటాను వచ్చింది. అలా మనం ఇన్స్పిరేషన్కి వెళ్ళాలండి. గవర్నమెంట్ ఉద్యోగం గ్రామ సెక్రటరీ అయినా కూడా ఇవాళ అలాంటి వాళ్ళని గుర్తిస్తే అసలు వాళ్ళకు ఇల్లు ఇప్పిస్తే పుణ్యమే వస్తుందండి. మన ఇళ్ళకి వెళ్ళి ఎంత ఇచ్చిస్తలేం కదా, గవర్నమెంట్ ఇచ్చేదే కదా. దానికి మళ్ళీ ఎంత 500,000 రూపాయలు అడుగుతారు కదా లంచాలు. ఏముండదు, ఇవి ఉండాలి, 1000 రూపాయలు ఇచ్చిపోవాలి. ఇంద్రం ఇల్లు అంటే సార్ మా అమ్మ పేరు మీద వస్తే మా అన్నయ్య కట్టుకుంటున్నాడు. చూడు, మా అమ్మకు చేత కాదు కదా, ఇక డబ్బులు తెలియదు కానీ కట్టేసి. ఇప్పుడు నీకైతే లేదు. సో ఇప్పుడు మీరు మిషన్ నేర్చుకున్నారు కాబట్టి అమ్మా, శ్రీలీల గారు ఎస్పెషల్లీ ఈ షోకి వచ్చింది ప్రతి మహిళకి ఫ్రీగా నేను మిషన్ ఇస్తానమ్మా అని వచ్చారు. షో చూడటమే కాదు నేను ఇవ్వాలని వచ్చారు. డెఫినెట్గా శ్రీలీల గారి సైడ్ నుంచి మీకు ఒక కుట్టు మిషన్ అయితే డెఫినెట్గా స్పాన్సర్ చేస్తాం. ఓకే అమ్మా, మంచిగా వర్క్ చేసుకొని ప్రస్తుతానికైతే మేడం చెప్పినట్టుగా మీ ఊర్లో వెళ్ళి అప్లై చేసుకోండి ఇంటి కోసం. అదంతా కూడా ప్రయత్నం చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ఆ మిషన్తో వర్క్ చేసుకుంటూ పిల్లల్ని వాళ్ళని పోషించండి. మంచిగా తిని మంచి స్ట్రాంగ్ ఉన్నాం. ఎవరి గురించి ఆలోచించకు. వాడి సంగతి ఎంతో చూద్దాం. మీరు కూడా చెప్పింది కదా, ఈ స్పెషల్గా నేను కూడా ఒకసారి మాట్లాడతా. మీరేంటమ్మా, మీరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఎంతమంది పిల్లలు? నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి సార్. మా ఆయన తాగుతాడు, తాగి గొడవ చేస్తాడు, గొడవ చేసి కొడతాడు సార్. ఎట్లా పడితే అట్లా కొడతాడు. ఇంట్లో ఏం తేడు, ఏం పట్టించుకోడు సార్. ఇప్పుడు అంత పెళ్ళైన దగ్గర నుంచి అట్లనే 1 సంవత్సరం ఇక్కడ, 1 సంవత్సరం మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర అట్లా ఉన్నాం సార్. ఒక 10 సంవత్సరాలు దాకా ఉన్నాం కలిసి. ఇంక ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది సార్ దూరం. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా. బాగా కొట్టిరు. మా మావయ్య మా అత్త మా ఆయన కలిసి కొట్టిరు. ముగ్గురు కలిసి కొట్టిరు. ఇంట్లో బేడ చెప్పాల్సిన తల్లిదండ్రులు చెప్పారండి. ఏం తీసుకొని కొడతారు? అత్త మామ
అది కర్ర తీసుకొని కొట్టిరు సార్ మొన్న. అయ్యో. కర్ర తీసుకొని మా మామ ఏమో రాయి తీసుకొని కొట్టింది సార్. రాయి తీసుకొని కొడితే తలకాయ బలిగింది మీకు. మా ఆయన కొడితే ఈ ఒళ్ళు మొత్తం బెద్దులు వచ్చింది. అంటే దేని గురించి కొడతారమ్మా? అంటే నువ్వు ఇంట్లో ఉండొద్దు, నువ్వు అవసరం లేదు మాకు, వెళ్ళిపో, నీ జాగాలు నువ్వు ఉండు, మాకు అవసరం లేదు నా కొడుక్కి అని అంటారు. అంటే నేనెందుకు పోతా, నా చేసుకున్నప్పుడు తెలియదా, నేనెందుకు పోయి ఉంటా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అమ్మకే ఆరోగ్యం బాగలేదు, మీరు దగ్గర వాళ్ళని ఇచ్చిర్రు, ఇస్తే ఇట్లానేనా మీరు చేసేది, ఎన్ని రోజులని ఇట్లా ఇబ్బందులు పెడతారు, కష్టాలు పెడతారు, నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇట్నే చేస్తారు, నేను ఇక్కడ 1 సంవత్సరం ఉంటే అక్కడ 1 సంవత్సరంన్నర ఉంటున్నా, ఇట్లానే ఎన్ని రోజుల నుంచి ఇట్లా చేస్తారు, నేను పోను, నేను ఈయనే ఉంటా అంటే ఇక బాగా కొట్టిర్రు. బాగా కొడితే ఊళ్ళోళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే పెద్ద మనుషులు ఎందుకమ్మా ఇట్లాంటి తాగుబోతుడితో ఉండటం, వెళ్ళిపో, నీ జాగాలు నువ్వు బతుకు, నీ పిల్లల్ని చక్కగా ఉండరు, నీ పిల్లగాళ్ళు ఎత్తున్నారు, పిల్లగాళ్ళు గడగడ వణుకుతురు, భయపడుతురు, పిల్లగాడు నీ వల్ల పిల్లగాడు టెన్షన్ పెట్టుకుని చదువుకోవట్లేదు అని చెప్పారు సార్. చెప్తే పోలీస్ కేసు పెట్టు, న్యాయం చేస్తారు అన్నారు. పోలీస్ కేసు పెడితే వాళ్ళు ఏం న్యాయం చేయలే. 3 సార్లు పెట్టిన, మళ్ళీ మహిళా మండలం పెట్టి వాళ్ళు పట్టించుకుంటారు, న్యాయం చేపిస్తారు అని అన్నారు. అంటే పోయి మహిళా మండలం పెట్టినాం, కానీ వాళ్ళు 3 సార్లు తిప్పించారు, 3 సార్లు కౌన్సిలింగ్ ఇస్తే మారుతారు అది అని చెప్పారు సార్. కానీ అసలు ఇప్పుడు మీ ఆయన అంత పెద్ద ఎదవా కొడుతున్నాడని చెప్పావు, ఎందుకు 2 బిడ్డలని కన్నా అసలు మరి? ఇంకా అంటే సార్ మరి ఇప్పుడు ఇట్లా సంవత్సరం అక్కడికి పోయి ఉంటున్నా, మళ్ళీ సంవత్సరం ఇక్కడ ఉంటున్నా కదా సార్, అప్పుడు ఆ మధ్యలో పిల్లగాళ్ళు అందిరు సార్, అప్పటికి నాకు అంత తెలివి లేదు సార్, నాకు 12 సంవత్సరాలకి పెళ్లి చేసిరు సార్, నాకు మ్యాచ్డ్ కాకముందే చేసిరు, పెళ్ళైన తర్వాతనే నేను మ్యాచ్డ్ అయినా సార్. అయ్యో. నాకు మ్యాచ్డ్ పెళ్ళైనాకనే అయినా నేను అయితేనే మళ్ళీ తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వేసి పెట్టారు సార్ వాళ్ళు. అయితే నాకు కట్నం ఇవ్వలేదు, అప్పుడు కట్నం ఇవ్వలేదని కొన్ని రోజులు గొడవ, కట్నం ఇవ్వలేదు, సొమ్ములు ఇవ్వలేదు, ఏం పెట్టలేదు సార్. మా అమ్మోళ్ళు పేదోళ్ళు, అంటే కూలి చేసుకుంటూనే వెళ్ళేది. ఇప్పుడు ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నాడా లేకపోతే? అంటే ఇప్పుడు అసలు మాకు ఆయన ఫోన్ చేయట్లేదు, నేను ఆయనకు చేయట్లేదు, ఇప్పుడు నా జాగాలు నేనే ఉంటున్నా. ఇట్లా పిల్లలు కూడా అడగరు నాన్న కావాలని? అడగరు సార్, ఎందుకంటే ఆ పిల్లగాళ్ళు చూసారు, అంత చూసారు, పిల్లగాళ్ళు చూసేది, పిల్లగాళ్ళు నేను పని పోతుంది, పిల్లగాళ్ళకి ఇంట్లో ఏదైనా బట్టలతో చెప్పులైనా అన్నీ నిన్నే తెచ్చుకుంటా సార్. పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన ఏది తేడు, ఏది పట్టించుకోడు, ఏవైనా ఉంటే మా నాన్న మా అమ్మ ఇస్తారు డబ్బులు, లేకపోతే తమ్ముడు వాళ్ళు ఇస్తారు, అంతేగాని ఏ రోజు నన్ను పట్టించుకోడు. బాబాయ్ కొడుకని మా అమ్మ ఇచ్చింది, ఇచ్చి నా తమ్ముడికి ఇచ్చిన, ఇట్లా అయిందనేసి మా అమ్మ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, మంచం మీద ఉంది మా అమ్మ. అంటే ఇప్పుడు నేనే చూసుకుంటున్నా, మరదలు ఉన్నారులే కానీ అంత ఘనంగా ఏం పట్టించుకో. ఏం పనికి వెళ్తారు మీరు? నేను కూలికే వెళ్తా సార్, కూలికే వెళ్తా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి నేను ఎక్కడికో పోయి అడగాలని నాకు ఉద్దేశంలో ఉంది, కానీ తమ్ముళ్ళకి అందరికి చిన్నతనం ఎందుకు చేయాలని ఇన్ని రోజులు ఏడిపోలేదు సార్. మహిళా మండలం పోయినా నాకు న్యాయం చేయలేదని పోలేదు సార్. కానీ సంజక్క దేవత లాగా వచ్చింది సార్. సంజక్క మాది చిన్న గ్రామం జాలనగూడెంలో వచ్చి మాకు కుటుంబిషన్ మదర్ ఫౌండేషన్ పెట్టి కుటుంబిషన్ నేర్పించింది సార్. నేర్పిస్తే నేను 45 రోజులు నేర్చుకున్నా సార్, మే నెల మొత్తం నేర్చుకున్నా. నాకు మిషన్ మంచిగానే వచ్చింది సార్, నేర్చుకున్నా. అందువల్ల అక్క ద్వారా నేను వీడికి వచ్చిన సార్. అక్క నాకు బాగానే సాయం చేసింది. వచ్చినందుకు నా బాధలన్నీ చెప్పుకోవాలని వచ్చిన సార్ వీడికి. కానీ మా ఆయన మాత్రం సచ్చినా మారట్లేదు సార్, మారట్లేదు. నన్ను చూడకపోయినా ఏం లేదు, ఆ పిల్లలకి ఏదన్నా ఒకటి చేయాలని. ఖమ్మం మేడం. ఖమ్మం టౌన్ లోనేనా? అంటే కొంచెం యూతల పాలేరు. ఎమ్మెల్యే గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఇల్లు లేదు నీకు అసలుకి? నాకు ఇల్లు లేదు, పుట్టింట్లోనే బతుకుతున్నావు, మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటున్నా. రేపు వాళ్ళు కాదు బయటికి వెళ్ళిపోవంటే వెళ్ళిపోవాలి. అక్కడ తల్లిదండ్రులు లేక, ఇక్కడ భర్త ఇల్లు లేక ఏంది పరిస్థితి? ఐడెంటిటీ లేదు ఇక అసలు ఆమె ఎక్కడ, అత్తగారిల్లు ఎక్కడ, అమ్మగారిల్లు ఎక్కడ? ఒక ఒంటరి స్త్రీ జీవితం అనేది ఒక ప్రశ్నార్థకరం. ఈ సందర్భంలో మీరు మదర్ ఫౌండేషన్ అంటూ పెట్టి, తల్లి తర్వాత తల్లిలాగా ఇలాంటి వాళ్ళందరినీ మీకు చేతనైనంత వరకు ఆదుకుంటున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. గ్రేట్, చాలా గ్రేట్. మీరేంటమ్మా, మీరు చాలా చిన్న ఏజ్ లోనే ఉన్నారు, భర్త చనిపోయారా లేకపోతే వదిలేసి వెళ్ళిపోయాడా? చనిపోయింది సార్. నాకు 2 అమ్మాయిలు సార్. ఏజ్ లో పెళ్ళైంది మీకు? 20 సంవత్సరాలు అప్పుడు చేసిరు, 19-20 సంవత్సరాలు. నా పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు 4 సంవత్సరాల అమ్మాయి ఉంది, 8 సంవత్సరాల అమ్మాయి ఉంది సార్. 2 అమ్మాయిలు. 3 సంవత్సరాలు అవుతుంది సార్ చనిపోయి.
అయినాయి. ఓ ఇల్లు లేదు, భూమి లేదు, పింఛన్ లేదు. 3 సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెట్టినా సార్, పింఛన్ లేదు. మా అత్త వాళ్ళ ఇంటికన్నా ఉంటుంది సార్, ఒక రేకుల రూమ్ ఉంది కానీ అది మొత్తం కురుస్తుంది సార్. పిల్లలు వండుకుంటే నైటు నేను ఉత్తగానే కూర్చుంటా సార్, పిల్లలు వండుకుంటే. ఇల్లు గిడ లేదు సార్ మాకు, ఇల్లు లేక నాకు 2 అమ్మాయిలు సార్. పిల్లయ్యకి 7 సంవత్సరాలు ఉన్నాం అంతే, 7 సంవత్సరాలకి అయిపోయింది జీవితం అంతా. ఇంకా ఎందుకు చనిపోయారమ్మా? ఆయనే ఊరికి వెళ్ళి వస్తుంది సార్ చీకట్ల. ఆ, అయితే జేసీబీ తోడు గుంటలు తీసి ఉంటాయి కదా సార్, ఆ, అందులో చీకట్ల కనపడకన్నా కళ్ళు చీకటి వచ్చినట్టు అయిందంట సార్. అల్ల పడ్డాడు. అల్ల పడితే ఆ బండి అనేది ఆయన మీద పడ్డది సార్. ఆయన మీద పడితే ఛాతి బొక్కలు ఇరిగినాయి సార్, ఎన్నుపూసి ఇరిగింది, కిడ్నీలకు దెబ్బలు తాకినాయి సార్. నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయినాం సార్. నిమ్స్ హాస్పిటల్ తీసుకొని పోతే ఆయనకు గ్యారెంటీ లేదమ్మా అని చెప్పేసారు సార్. అప్పటికే ఫస్ట్ డబ్బులు దంట తీసుకుపోయినాం సార్, 6 లక్షలు అయినాయి సార్ ఆయనకు. ఇప్పుడు పిల్లలతో ఎలా అమ్మా? నువ్వు ఏం పనికి వెళ్తున్నావు ఇప్పుడు? ఏం చదువుకున్నావు? కూలి పనికి వెళ్తా సార్. భూమి ఏం లేదు సార్ మాకు. చదువుకోలేదు అసలు మీరు? 9 చదివిన సార్, అంతే సార్. సో డైలీ ఉంటుందా? 30 days ఉంటుందా వర్క్ మీకు? కూలి పని? కూలి పని అంటే పత్తులు వీటికే పోతా సార్ నేను. ఎంత ఇస్తారు డైలీ? 300 ఇస్తారు సార్, ఉన్నప్పుడు సీజన్ బట్టి సార్. నెలకు ఒక 7-8 వేలు సంపాదించుకో. పనికి వెళ్తేనే ఇప్పుడు పూట గడుస్తుంది సార్ మాకు. మా అత్త మా వాళ్ళు ఉన్నోళ్ళు కాదు, మా అమ్మ వాళ్ళు ఉన్నోళ్ళు కాదు సార్. నేను కూలికి వెళ్ళి పిల్లల్ని సాదుకుంటా, ఏరే పడ్డా సార్. మా అత్త మా తోటి లేను. ఇప్పుడు నేను పనికి పోతేనే ఆ పూట గడుస్తుంది సార్ మాకు. పిల్లలకి మరి పిల్లలు అర్థం చేసుకుంటారా నీ కష్టాన్ని? అమ్మ ఇంత కష్టం. చిన్న పిల్లలే సార్. ఒక ఆమె 4 సంవత్సరాలు ఉంది, ఒక ఆమె 8 సంవత్సరాలు ఉన్నది. అయ్యో. స్కూల్ కు గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తా సార్. పింఛన్ లేదు, ఇల్లు లేదు. మా ఇల్లు ఈయన కురుస్తుంది. ఒక రూమ్ ఇచ్చిర్రు మా అత్తమ్మ వాళ్ళు. మీరు బీర్ల ఐలయ్య గారి కాన్స్టిట్యున్సీ కదా? అవును మేడం. మీరు గట్టిగా మాట్లాడదాం. మీరు ఈసారి అవి పేపర్స్ మీరు అప్లై చేసుకునేది రోషన్ గారు, ఒకసారి మీరు బీర్ల ఐలయ్య గారితో ఒకసారి మాట్లాడండి. ఒక 10-12 మంది వచ్చారు ఇప్పటికి మన దగ్గరికి. వాళ్ళ ఊర్లో ఏమవుతుందంటే, ఊర్లో ఉన్న లోకల్ రాజకీయాలతో ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ స్పెషల్ గా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం రోషన్ గారు మీరు మాట్లాడితే, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన షోకి వచ్చిన సీఎం గారు ఒక ఫంక్షన్ లో చెప్తున్నారు, బీర్ల ఐలయ్య గారు అకౌంట్లో ఎంత ఉన్నాయా అంటే 2 ఉన్నాయని చెప్తే 2 కోట్లు ఉన్నాయి అనుకున్నాను. సో మళ్ళీ వచ్చి సీట్ ఇస్తున్నాను, 2 ఉన్నాయా అంటే ఉన్నాయి 2 లక్షలు. అంటే ఈ మధ్య 2 లక్షలు కూడా మళ్ళీ అన్ని అయిపోయినాయి, ఏందో చేతులు అని చెప్పిండంట. మరి అలాంటి ఆయన మరి ఇంత పూర్ పీపుల్ని ఎందుకు పట్టించుకోరో అర్థం కావట్లేదు నాకు అసలుకి. నిజంగా ఆయన మీ నియోజకవర్గంలో ఎంత మంది పాపం పేదవాళ్ళు షోకు 12 మంది వచ్చారు మేడం. అందరికి ఎవరికి ఇల్లు లేవు, ఎవరికి వెళ్తారమ్మా ఆయన దగ్గరికి? వెళ్ళారు ఎప్పుడైనా? ఆయన దగ్గర వరకు రాణిస్తారు. ఊర్లో వచ్చినా ఆయన కలవని, ఆయన వచ్చినా కూడా కలవనిస్తారు ఊరోళ్ళు మొత్తం. వాళ్ళే. మీ ఊర్లో ఇంద్రం ఇల్లులు వచ్చినాయా? వచ్చినాయి సార్. అన్ని ఇల్లులు ఉన్న వాళ్ళకే వచ్చేసినాయా? వచ్చినాయి సార్. ఉన్న వాళ్ళకే వచ్చినాయి, మళ్ళీ లేని వాళ్ళకి ఎవరికి రాలా? ఉండదు. అంటే మా కులపల్లకిన 2-3కి ఇచ్చారు సార్. 2కి ఇచ్చిర్రు, మాకే లేదు. ఆయన చనిపోయినాక తెలుస్తే వచ్చి 5,000 ఇచ్చింది సార్, గంతే. 5,000 ఇచ్చారు. నడిచిపోయింది జీవితం మొత్తం 5,000. అయిపోయింది. మరి అప్పుడే నువ్వు పెన్షన్ అడగలేదా? అడిగినా సార్, పెడతారు అని చెప్పన్నారు మేడం. ఇప్పుడు మిషన్ కొనడానికి డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? మరి లేవు సార్. 6,500 7,000 అవుతుంది. ఒక మిషన్ కొనడానికి కూడా డబ్బులు లేదు. ఇది పరిస్థితి అండి. ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు. ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది, ఉమెన్ ఓట్ కావాలి, కానీ ఉమెన్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమీ ఇవ్వం మనం. ఓటు వచ్చినప్పుడు మాత్రం, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు గుర్తొస్తారు, అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా. ప్లీజ్ గవర్నమెంట్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని షోలలో మరీ చేతులు జోడించి అడుగుతున్నాం, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి అన్న. అరే ఎమ్మెల్యే అనే దానికి ఒక ఎందుకు ఎమ్మెల్యే అంటే ఏంటి? నియోజకవర్గంలో ఉన్న కష్టాలు తీర్చేవాడు ఎమ్మెల్యే. అరే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అన్ని చోట్ల ఇంతే ఉంది, అన్ని నియోజకవర్గాల్లో ఇంతే ఉంది. డెఫినెట్గా ఇప్పుడు మీరు మిషన్ కొనుక్కోవడానికి కూడా లేదని చెప్తున్నారు కాబట్టి, శ్రీలీల గారు మీకు ఒక మిషన్ స్పాన్సర్ చేస్తారు. డెఫినెట్గా మీరు ఆ మిషన్తో ఫస్ట్ అన్ని నేర్చుకున్నారు కాబట్టి మంచిగా బ్లౌజెస్ స్టిచ్ చేసుకోండి. ఆడపిల్లలు కాబట్టి హ్యాపీగా చేసుకుంటారు. మీరు థ్యాంక్ యూ లీలా గారు. అసలు సుమన్ టీవీలో ఒంటరి మహిళది చాలా మంది అడిగారు. లేదండి వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు కదా, అది నిజం షోనేనని కొంతమంది వాళ్ళు కొంతమంది కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా మేము ఒక్కటే మీరు ఆలోచించండి, అది మేమే పెట్టుకోమన్నా, వాళ్ళు అసలు పెట్టుకుంటామని లేదు. కానీ మేమే, ఎందుకంటే ఒక మహిళను బయట భర్త లేడు అన్నా కూడా చులకననే
కాబట్టి వాళ్ళ మనోభావం దెబ్బతీయొద్దని చెప్పేసి రోషన్ కేసు గారు రేపు పిల్లలు కూడా పెట్టుకోమన్నారు. పెద్దవాళ్ళు అయినప్పుడు మీ అమ్మాయి ఈ షోకి వెళ్ళింది వెళ్ళింది ఇలా అనేది బాధపడింది, మీ ఉంటది. నాన్న లేడంట కదా అవును. స్కూల్లో అవును వాళ్ళని అలాగే, వేరే వాళ్ళు. అవును, ఆ, అవును. ఇప్పుడు ఏంటంటే ఈ అవును. రీల్స్ షార్ట్స్ వచ్చేసాయి, అవును పిల్లల చేతిలో మొబైల్. అవును అది కాక వాళ్ళ ఏరియాస్ లో ఉన్నప్పుడు ఊరు పేరు ఉన్నప్పుడు సర్క్యులేట్ అవుతుంటది. అవును. అందువల్ల ఒక చిన్న కాబట్టి ఇది రియల్ షోనేనండి. ఇక్కడ ఎవ్వరు ఏదో షో కోసం కాదు, నిజంగా వాళ్ళ రియల్ జీవితం. నిజంగా వీళ్ళు గ్రామాలకు వెళ్ళి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఇవాళ మిషన్ కాదు, ఇవాళ రోషన్ గారు చెప్తున్నారు కదా, ఒంటరి మహిళలు ఎవరో ఒకరు స్పందిస్తారు. ఇప్పుడు ఈ షో ద్వారానే కదా శ్రీలీల గారు చూశారు. దీనివల్ల ఎంత బెనిఫిట్స్ చెప్పండి. మనం ఇక్కడ రాగానే లక్షల కోట్లు కాదండి, నేనున్నానని ఒక భరోసా కల్పించే శ్రీలీల లాంటి వాళ్ళు. కానీ ఈ షో శ్రీలీల గారు అసలు మీరు 17 సంవత్సరాలకు పిల్ల ఈ రోజు జాయింట్ జిఎస్టీ కమిషనర్ కదా మేడం. అది మామూలు మీకు అసలు ఎప్పుడు అనిపించింది మళ్ళీ చదువుకోవాలి ఏంటంటే పిల్లలా లేకపోతే వెంటనే పిల్లలు ఇది ఒక హౌస్ వైఫ్ గా ఉంటున్నప్పుడు ఒక చిన్న అవమానం, ఓ, ఆ అవమానంతో పాటు కలిగిన ఒక ఆలోచన, ఓకే. ఆలోచనతో ఎలా ఏ క్లాస్ వరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్మీడియట్ వరకే ఇంటర్లోనే చదివాను. పెళ్లి ఆ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయ్యింది. తర్వాత డిగ్రీ అండ్ పీజీ అంతా నేను ఇంట్లో ఉండి డిస్టెన్స్ లెర్నింగ్ వరంగల్లో. ఆ, నాది యాక్చువల్గా తెనాలి. ఉమ్, తెనాలి నుంచి వరంగల్కి మ్యారేజ్ అయినాక 1990లో వచ్చేసాను. ఉమ్, అది ఎస్డిఎల్సి అని మన కాకతీయ యూనివర్సిటీ వాళ్ళది డిస్టెన్స్ లెర్నింగ్ ఉండేది. దాంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అలా చదువుకున్న నాకు ఒక చిన్న ఫోరంలో మేము ఆఫీసర్ వైఫ్స్, మీ హస్బెండ్ ఆఫీసర్ కాదు కదా అని చెప్పేసి ఒక అవమానంలాగా ఫీల్ అయ్యి నేను ఆఫీసర్ని అయితే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన రావటం. ఓ. ఏం చేసేవారు మీ వారు? మావారు ఆ రోజుల్లో చిన్న చిన్న బిజినెస్ అవి చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఆలోచన రావటం, ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి ఇది రావటం, అప్పుడు వెంటనే తెలుసుకోవటం గ్రూప్స్ గురించి, ఆ, గ్రూప్స్ రాయటం. ఫస్ట్ గ్రూప్ 2లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ వచ్చింది. తర్వాత ఇది గ్రూప్ 1 స్టేట్ 14th ర్యాంక్ ఉమెన్ Wow. దీంట్లో. గ్రేట్. గ్రేట్ అండి అసలు. ఆ హౌస్ వైఫ్ నుంచి 17 సంవత్సరాలకు పెళ్ళయింది. తర్వాత 17 years హౌస్ వైఫ్గానే ఉన్నాను పెళ్ళైనాక. పెళ్ళైన తర్వాత. నాకు 34th year వచ్చింది ఈ ఉద్యోగం, ఓకే. నాకు 34 సంవత్సరాల తర్వాత. ఓకే. అందుకని ఇవాళ ఎవరు పిలిచినా ఎవరిని ఎక్కడికైనా సరే వెళ్ళి ఎందుకు నేను నిలబడి నా స్టోరీని చెప్తాను అంటే చాలా మందికి తెలియక ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా ఇదే స్టోరీ చెప్తా ఉంటది అని చెప్పేసి నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎగతాళి నేనేమనుకుంటానంటే చేసిన వాళ్ళు మీరు వెనకే ఉన్నారు మేడం, మీరు ముందు ఉన్నారు. నాలాగా అంటే ఆగిపోకూడదు లైఫ్లో. ఏదన్నా కనుక సాధించాలి అంటే ఆడవాళ్ళు, నేను ఒకటే నమ్ముతాను రోషన్, మగవాళ్ళు శారీరకంగా బలవంతులు, ఆడవాళ్ళ మానసికంగా బలవంతులు. అవును. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైనా అనుకుంటే వీళ్ళందరూ చూడండి ఇంత కష్టాల్లో ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వదిలిపెట్టలేదు, ఏదో ఒక విధంగా సాకుతున్నారు. అంటే ఒక భర్త లేకపోయినా, తండ్రి లేకపోయినా, ఏం లేకపోయినా అంత మానసికంగా బలంగా ఉంటాం. కాబట్టి నాకు అదే ఈరోజు నన్ను ఇలా ఇంతమంది మధ్యలోకి కూర్చోబెట్టింది, ఇంతమంది మధ్యలో నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఓన్లీ మెంటల్ స్ట్రెంగ్త్ ఒక్కటే. అది నాలాగా ఎవరైనా సరే ఆగిపోతే జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని నేను వచ్చి 10 మంది ముందు ఎప్పుడూ చెప్తూ ఉంటాను అన్నమాట. ఆగద్దు, ఎక్కడైనా సరే రేపటి రోజు ఒక హోప్ పెట్టుకొని మనం ఖచ్చితంగా 100% సాధించగలుగుతామన్న మన మీద మన నమ్మకంతో అవును. ఏదైతే మీ రంగాల్లో అందరూ కూడా గ్రూప్స్ అందరూ కూడా ఇదే ఉండదు కదా, ఎవరు నమ్మిన రంగం, ఎవరికి వచ్చిన రంగంలో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతాము. అంతే ఎగ్జాంపుల్. గ్రేట్ అండి. నిజంగా. మీ హస్బెండ్ కి మేము ఆన్సర్ చెప్పాలి. కాదు, 17 సంవత్సరాలకి ఇంటర్లో ఆమె పెళ్లి చేసుకొని 17 సంవత్సరాలు distance. పిల్లల్ని సాదుకుంటూ ఉంటూ మళ్ళీ డిస్టెన్స్లో డిగ్రీ చదివి ఆమె మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2లో ఆమెకు వచ్చినా కానీ మళ్ళీ గ్రూప్ 1లో ఆమె స్టేట్ 14th ర్యాంక్ తెచ్చుకొని ఈరోజు జాయింట్ జిఎస్టీ కమిషనర్గా మన తెలంగాణ స్టేట్లో ఉన్న ఆంధ్ర బిడ్డ, తెలంగాణ కోడలు. గ్రేట్ అండి, నిజంగా థ్యాంక్ యూ. గ్రేట్. మిషన్ ఇస్తున్నందుకు మేడానికి ధన్యవాదాలు. ఈ షోని పరిచయం చేసినందుకు రోషన్ రోషన్ సార్కి ధన్యవాదాలు. అందరి పాలిట పెద్దన్న. అవును. అన్నయ్య అంటే మీకన్నా పెద్ద వాళ్ళు అన్నయ్య ఎందుకంటారంటే ఆదుకునేటోడు అన్న అన్నమాట. సో హక్కున చేర్చుకుంటాడు, ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఎవరినైనా నికాసుగా చెప్పేస్తాడు. ఇది కాదండి, ఇది ఇలా చెయ్యాలి అనేది చెప్పడం అనేది అదొక రోషన్కే సొంతం, అది ఎవరికి కూడా రాలేదు. తనకి సొసైటీకి ఏదో చెయ్యాలన్న తపన ఉంది ఉంది కాబట్టి కాబట్టి అలా దాన్ని నడిపించుకున్నారు. ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏదో ఒక్క రోజు పెడితే సరిపోతుంది అనుకున్నారు కానీ
అసలు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అక్కడ ఇప్పుడు వచ్చిన నేను ఇవ్వకపోయినా మేడం, ఈ షో చూసి మీరు వచ్చి ఇంతమందికి కుట్టు మిషన్లు అంటే ఒక 40,000 అవుతాయి. మీరు మేము- ఇచ్చారు, ఆ మేము- హ్యాపీనెస్ ఎంత ఉంటుంది ఆ, నాకు కూడా. అరే నేను ఇప్పించాను శ్రీలీల గారితో, ఈ రోజు ఇంతమంది హ్యాపీగా జీవితంలో ఇంటికి వెళ్తారు. హ్యాపీనెస్ అసలు మామూలుగా ఉండదు. దానికోసం Yes. మనందరం అందరు బ్లెస్సింగ్స్ ద్వారా దేవుడి దయ వల్ల కష్టపడ్డాం, ఈ స్థాయిలో ఉన్నాం. ఓకే, అందరూ మనలాగా కాకపోయినా కానీ కష్టపడకూడదు. అవును. మీరు అన్నట్లుగానే మీరు అయ్యారు, ఓకే. వాళ్ళు అవ్వకపోయినా కానీ వాళ్ళ రంగాలలో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అంతే. సో మీరేంటమ్మా, మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు విడిపోయారు? నా పేరు మంగమ్మ సార్. మా పాప పుట్టగానే వదిలేసింది సార్. పాప పుట్టగానే? నాకు పుట్టలేదని అమ్మాయి అని వదిలేసింది సార్. మంచిగా మించి పడితే పాపకి ఇక్కడ దెబ్బ తగిలింది సార్. ఎన్ని రోజులు ఉన్నారు మీతో పాటు మీ వారు కలిసి? సంవత్సరమే సార్. అంతే? ఈ సంవత్సరమే. పాప కడుపులో పడ్డ నుంచి ఎక్కువ అమ్మ దగ్గరనే ఉన్నా సార్ నేను. అమ్మ దగ్గర ఉన్నాక పంచాలు పెట్టి తోలొచ్చిరు సార్. తోలొచ్చినాక ఇంకా డెలివరీ టైంలో వాళ్ళ ఇంటికి పోయినాం. డెలివరీ అయినాక రాలే, మా అమ్మ నాన్ననే తీసుకుపోయి తోలొచ్చిరు. 11 రోజులకు తీసుకుపోయి తోలొచ్చిరు. తోలొచ్చినాక బంగారం అమ్ముకున్నవి ఎందుకని అడిగితే, నీకెందుకు, నీదా బంగారం నాదా అన్నాడు. సరతి అని వదిలేసిన సార్. నేను అప్పుడు బాలంతాను ఇక ఇట్లా తాగొచ్చి గొడవ చేసి కత్తిని దగ్గర పెట్టుకున్నావు అంటే నిన్ను నీ బిడ్డని చంపుతాను కానీ అన్నాడు సార్. నిన్ను నీ బిడ్డని? ఆయన బిడ్డ అంటే వాడి బిడ్డ కాదు, నేను మగపిల్లగాడు పుడతాడు అనుకున్నా, ఆడపిల్ల అచ్చా, అమ్మాయి పుట్టిందని. ఉన్నారండి ఆ సైకోలు ఉన్నారు ఇప్పుడు. పెద్ద సైకో మైండ్ సార్ ఆయన. మా బిడ్డని కింద ఎత్తేసిండి, ఇటు దెబ్బ తగిలింది సార్. నాకు ఇక్కడ కొడితే ఇక్కడ 5 కుట్లు పడ్డాయి సార్. అది ఇప్పటికీ ఉంది మీకు? అవును, ఇక్కడ మధ్య. కుట్లు పడ్డాయి సార్ ఇక్కడ. అమ్మ నాన్న ఇమీడియట్లీ తీసుకొచ్చిరు సార్. తీసుకొస్తే అక్కడికి పోయినా ఎక్కడికి పోయినా కానీ రాలేదు సార్ ఆయన. రాకపోతే మళ్ళీ నేనే పోయినా సార్. నేను పోతే ఇక కొట్టి బట్టలను బయట వేసి పంపించేసింది సార్. సో బిడ్డను ఆయన బిడ్డ నాకు పుట్టలే బిడ్డ, నా బిడ్డ ఆడపిల్ల మగపిల్లగాడు పుడతాడు అనుకున్న, ఆడపిల్ల పుట్టింది. అంటే DNA టెస్ట్ చేపిస్తాను కూడా చెప్పిన సార్, కానీ రాలేదు మేడం, ఎక్కడికి రాలే DNA టెస్ట్కు. రాకపోతే పైల పండుగలో పెడితే అక్కడికి రాలేదు. ఏం చదువుకున్నావమ్మా నువ్వు? 10th చదివిన సార్. 10th కి నీకు DNA టెస్ట్ అంటే కూడా నీకు అన్ని కనుక్కున్నావు నువ్వు? వాళ్ళే అన్నారు సార్, ఏదో కాదు అంటున్నాడని. చేపిస్తా అన్న కూడా రాలే, పోలీసులను పంపించిన కూడా రాలేదు సార్. రాకపోయేసరికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంటున్నా సార్. నేను ఉండి 13 సంవత్సరాలు అవుతుంది సార్ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి. మా అమ్మాయి ఫోన్ చేస్తే నువ్వు పోతివి అని చాలా వల్గర్గా మాట్లాడు. కూతురుతో నువ్వు నాకు గుట్టలే, మీ అమ్మ అని కొట్టుకున్నావు. మా వాళ్ళు ఎవరు పోయి తీసుకుపోయి తోలొస్తే మా వాళ్ళకి కంటగట్టే సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ 13 సంవత్సరాలు ఉన్నా బయట వాళ్ళు ఇంటి ముందర వాళ్ళు చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు సార్. తట్టుకోలేకపోతున్నాం ఆ మాటలు కూడా. ఇది ఎవరు నంచుకుందో అందుకనే భర్త వదిలేసిండు అని మాట్లాడుతారు సార్. నాకు ఇల్లు లేదు, మా అమ్మ వాళ్ళు ఇట్లనే ఉంటారు సార్. నేను స్కూల్ పని పోయి నా బిడ్డను చదువుకున్నా సార్. అమ్మాయి మొన్న 12 సంవత్సరాలకు పెద్ద మనిషి అయింది సార్. అప్పుడు ఫోన్ చేస్తే కూడా ఎవరికో పుట్టిన బిడ్డకు నేనెందుకు వస్తానే అని తిట్టిండు సార్. ఇప్పుడు ఇంతకు వాడు ఖాళీగానే ఉన్నాడా? ఇంకో ఏమైనా పెళ్లి ఇంకో చేసుకుని ఆమెను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి మేడం. అబ్బా చూడండి, వాడు ఉంచుకోవచ్చు. ఆడపిల్ల పుట్టిందని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలి. స్కూల్లో మా పాపని అందరు ఆడుతారు, మీ అమ్మ మీ డాడీని వదిలేసిందంట. మీ మమ్మీని పాడు, మా బుజ్జిని 2-3 రోజులు కూడా స్కూల్కి వెళ్ళలేదు సార్. ఇంటికి వచ్చి అది ఇంకా నేను మమ్మీ అని మస్తు ఏడ్చాను సార్. ఏ తప్పు చేయకుండా కూడా నువ్వు తప్పు చేసినావు అని ఫోన్లో ఊర్లో మొత్తం ఫోన్ చేసి ఇట్లా అని చెప్తున్నాడు సార్. నేను రమ్మన్నా కూడా రావట్లేదు, DNA టెస్ట్ చేపిద్దామన్నా రావట్లేదు, ఎట్లా రావట్లేదు. వాడు వానికి ఎందుకు చెప్పాలి? ఏడవకు మీ ఫౌండేషన్ వచ్చిందా నేను బయటకు వచ్చిన సార్. లేకపోతే మేడం దయవల్ల ఇప్పుడు నేను జాకెట్లు అన్ని నేర్చుకున్నాను సార్. నేర్చుకొని నేను కుట్టుకోగలుగుతున్నాను సార్. ఇప్పుడు ఈ 45 రోజుల్లో నేను అదే మంచిగా కుడుతున్నారు, మోడల్స్ కూడా మంచిగా నేర్చుకున్నారమ్మా. నేను కుట్టుకొని నేనే వేసుకుంటున్నాను సార్. అని మేడం సాయం మస్తు చేసింది సార్. మీ షో ద్వారా అందరూ తెలియాలి నా బతుకని వచ్చిన సార్. మిషన్ ఇప్పిస్తాను మేడానికి ధన్యవాదాలు సార్. నిజంగా అండి, అసలు కూలి పనికే పోతున్నావమ్మా? ఎంత ఇస్తారు రోజు? 400-300 ఇస్తారు సార్ సీజన్ బట్టి. అన్ని పనులకు పోతా సార్ నేను. 30 రోజులు ఉంటుందా పని మీకు? ఏ పని ఉంటే ఆ పని పోతాం సార్. ఎండాకాలంలో కరువు పని ఉంటుంది, కరువు పని పోతాం. చదువుకోవాలి కాబట్టి బిడ్డని, ఆమె చదువుకోవాలి కాబట్టి. నెలకి ఎంత సంపాదిస్తావు? 10,000 వస్తాయా? రావు సార్ అంత.
ఇల్లు ఉందారా? 6-7 వేలు వస్తాయి. ఇల్లు లేదు మేడం నాకు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి కానీ అమ్మ వాళ్ళు కూడా ఈ మధ్యన పెళ్ళైన తమ్మునికి గొడవలు కూడా స్టార్ట్ అయితే అంటే ఉండనివ్వరు. మీది కూడా బీర్లేనేనా? అయ్యాయి. భువనగిరి భువనగిరి దగ్గర ఫస్ట్ దాంట్లో నా లిస్ట్ లో నా పేరు వచ్చింది సార్. ఇందిరమ్మ ఇల్లు నాకు ఇయ్యలే, పేరు వచ్చినా కానీ ఇయ్యలేదు. ఇయ్యరు, ఒంటరి మేలో కదా, అడిగేటోడు ఉంటాడు కదా ఎవడు. సార్ వచ్చినప్పుడు దగ్గర పోతే మా వాళ్ళు ఎవరు పోనిస్తలేరు సరే, సోదరాలు చూసినా సరే కానీ సార్ దగ్గర పోయి మాట్లాడనిస్తలేరు. తర్వాత నేను చెప్తా పో అంటూ నేను మాట్లాడతాను మా బీర్లైలి గారితో. ఇంతమంది ఉన్నారు ఆయన కాన్స్టిట్యున్సీలో, పెద్దది మేడం, అది చాలా పెద్ద ఇప్పుడు కాన్సెప్ట్. ఇల్లు కూడా లేదు ఇంకా. ఇల్లు కూడా లేదు సార్. ఈ మధ్య తమ్మునికి పెళ్ళి అయింది, ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. తమ్మునికి పెళ్ళి అయినాక ఇంకా గొడవలు స్టార్ట్ అయినాయి సార్. ఇప్పుడు 6-7 వేలు వస్తాయి నెలకి నీకు, అంతే అంతే సార్. సరిపోతున్నాయి మరి? సరిపోతున్నట్టు ఇక అట్లనే సరిపుచ్చుకున్న పూట తిన్నట్టు తినట్టు ఉంటాం సార్. ఈ మధ్య నాకు షుగర్ అటాక్ అయింది. షుగర్ అటాక్ అవ్వడం వల్ల మేడం కొంచెం ఉపాధి కల్పించినట్టు అయింది సార్. ఈ టెన్షన్ నన్ను పెట్టుకొని షుగర్ అటాక్ అయింది సార్ నాకు. ధైర్యంగా ఉండమ్మా. సో ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కాబట్టి శ్రీలీల గారు అక్క వల్ల నేను సో ఒక కుటుంబేషన్ శ్రీలీల గారు ఇస్తారు. వద్దమ్మా, వద్దొద్దు. మీలాంటి వాళ్ళు మీరు ఎదగాలమ్మా, మేము కోరుకునేది అదే. మేడం వచ్చింది అందుకే అసలు ఈ స్టోరీస్ అని వినాలి. నేను ఇవ్వటం కాదు, చెక్ ఇచ్చి పంపించచ్చు కానీ నేను వినాలి స్టోరీస్ రియల్గా. ఈ జనరేషన్లో ఇంకా ఇప్పుడున్న కల్చర్లో కూడా ఇంకా ఇలాంటివి నడుస్తున్నాయా అని చాలామందికి డౌట్ ఉంది హై సొసైటీలో ఉన్న ఆడవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు బయటికి రారు కదా. బయటికి ఎప్పుడు రాలేదు సార్. మేము ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ కూడా బయటికి ఏ ఊరికి వెళ్ళటం లేదు మేము. హైదరాబాద్కి ఎప్పుడు రాలే? అంటే తమ్ముని దగ్గరికి వచ్చిపోయేది అంతే అంతే అంతేగాని ఇక్కడ దూరం. సో ఈ షో ద్వారా మేడం మీకు కూడా ఒక కుటుంబిషన్ ఇస్తారమ్మా. మేడం చాలా ధన్యవాదాలు. మేడం కూడా పాదాభివందనం సార్. సార్ ఇంత మాకు హెల్ప్ చేసినందుకు. ఇలాంటి అందరిని ఆడవాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నా సార్. నా అలాంటి పరిస్థితి మాత్రం ఏ ఆడపిల్లకి రాకూడదు సార్. ధైర్యంగా ఉండండి అమ్మా. మీరేంటమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దీనంగా ఉంది రోషన్. అమ్మాయి మీరేంటమ్మా, వదిలిపెట్టారా లేకపోతే వెళ్ళిపోయాడా? అమ్మగారు బుజాపురం, అమ్మ మమ్మీ వాళ్ళది బుజాపురం, మండలం మోత్కూరు. మాది అత్తగారు అది ఇండూరు, మాది అమ్మమ్మది వీళ్ళ అమ్మమ్మది కట్టంగూరు. అయితే వీళ్ళ అమ్మ చచ్చిపోతే ఇలా మేనమా తీసుకొచ్చుకొని సాదుకొని పెళ్లి చేసిర్రు. ఏం తెలియని ఆయన తీసుకొచ్చి పెళ్లి చేసిర్రు. మా డాడీ తెలియక సరే తీర పిల్లగాడు ఉన్నాడంటే సరే అని తీసుకుపోయి పెళ్లి చేసిర్రు. పెళ్లి చేస్తే సరే అని వాళ్ళు దగ్గరికి తీయలే అమ్మమ్మ వాళ్ళు. అమ్మమ్మ ముసలామె, తాత ముసలాయనే. పిల్లలు ఎంతమంది మీకు? మాకు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలే. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీతో మీ ఆయన? మా ఆయన మాతోటి మళ్ళా పెద్ద అమ్మాయి పుట్టినాక మళ్ళీ వెళ్ళిపోయాడు. ఓ పెద్ద అమ్మాయి పుట్టినాక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక మళ్ళీ 6 సంవత్సరాలకు వచ్చిండు. మళ్ళీ వచ్చినాక మా చిన్న అమ్మాయి కడుపులో పడ్డది. ఎందుకమ్మా మీరు కూడా మీరు కూడా అవును కదమ్మా నిజంగా. అప్పుడు మాకు తెలుగు లేవు సార్, తెలుగు లేకని ఇట్లా అయిపోయినాం సార్ మేము. అట్లా. ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేశారు? మాకు 16 ఏళ్ళకే చేసిరు, 15 ఏళ్ళు 16 ఏళ్ళకే చేసిరు. మళ్ళీ తీసుకుపోయినాక చిన్న అమ్మాయి పుట్టినాక మళ్ళా డెలివరీ కానీ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి తోలొచ్చిండు. తోలొచ్చినాక మళ్ళీ తీసుకుపోమని తీసుకుపోకుండా అట్లనే మళ్ళీ 3 సంవత్సరాలకు మళ్ళీ తీసుకుపోయినాక తినడానికి బియ్యం కూడా లేవు. అయ్యో. తాగి పండేది, ఏడవడితే ఆడ వండేది తాగి. ఇట్లా తీసుకుపోకపోయేది. మళ్ళీ చూడకపోయేది. పిల్లలకు జ్వరం వచ్చినా ఏమైనా అయినా చూడకపోయేది. వాళ్ళకు ఏమైంది, పిల్లలు పాలు అప్పుడు నాకు రావట్లేదు పిల్లలకు తాపడానికి. పిల్లల పాల డబ్బా కావాలంటే కూడా తేకపోయేది. ఎట్లా అంటే కష్టమైతే ఆడపిల్లలు పుట్టిరు, మగ పిల్లలు పుడితే మంచిగా చూసుకుందాను, ఆడపిల్లలు పుట్టిరు కాబట్టి అట్లా కానీ అని చెప్పేసిండు. చెప్తే సరే అని నేను సరే అని మా అమ్మ మళ్ళీ కొట్టిండు కూడా. అన్నే కొట్టేది, అట్లనే కొట్టేది. ఇక రోజు కొట్టేవాడు, తాగొచ్చి కొట్టేవాడు, పైసలు చేయని కొట్టేది. నేనేం పని పోకపోయేది. అప్పుడు చిన్నపిల్ల నాయ తల్లి అయితే పనికి పోకుంటే ఇట్లనే కొట్టేది అన్నట్టు. మీ మమ్మీ మీ డాడీ ఇచ్చిపోతే పైసలు లేదా అంటే లేవన్నా కానీ పిల్ల పాల డబ్బాలు కావాలన్నా కూడా అట్లా కూడా కొట్టి నేను. ఎన్ని రోజులు ఫస్ట్ ఉంచేదాన్ని పాలు లేక పిల్లల్ని? ఉంచేది, బాగానే ఉంచేది. అయ్యో. అట్లనే పక్క పొంటోళ్ళు వాళ్ళు ఆ పాలు ఈ పాలు బర్రె పాలు అవి ఇవి పోసేది అన్నట్టు. పోస్తే పిల్లలు తీసుకొచ్చి తాపేది నేనే. అని ఒకసారి బియ్యం లేకుంటే కూడా అన్నం లేకుంటే కూడా మంది అడుకొచ్చి పెట్టేది నేను. అట్లా పోషించుకునేది. పోషించుకుంటే ఇక మళ్ళీ లాస్ట్కి వచ్చినాక డాడీ వాళ్ళు తీసుకొచ్చి పంచాయి పెట్టిస్తే వాళ్ళందరూ తీసుకొచ్చి పంచాయి పెట్టిస్తే ఈయన చదవలేడు, ఏం చదవలేడు, నీ బిడ్డను చూసుకోమంటే అమ్మ కాడు ఉన్నా. పిల్లలు పెద్దగా చేసుకున్నాక మమ్మీ వాళ్ళు ఎట్లనే వండుకొని అట్నే ఉంటుంటే ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఏముంటారని అందరు చూసి
ఇందులో మిల్లు పెట్టిరు. ఇందులో మిల్లు పెడితే కట్టుకున్నా సార్. కట్టుకుందామా? కట్టుకున్నా కానీ అప్పు చేసి కట్టుకున్నా. వచ్చింది ఎందుకు పోగొట్టుకోవాలని మా అమ్మాయిలు ఉండి, మా అమ్మాయిల ధైర్యమే అది. అమ్మే మన పరిస్థితులు బాగాలేవు. మనం అమ్మ వాళ్ళ ఇట్లా ఉండాలంటే వాళ్ళు ఇప్పుడు మామల పెళ్ళిళ్ళు అయినాయి. అత్తమ్మలు మారకపోను తెలియదు. మన మామలు అవుతారు కానీ అత్తమ్మలు గారు అమ్మి అని ఇల్లు కట్టుకుందామని మా పిల్లలు ధైర్యం చేసి ఇక ఇక్కడ అప్పులు తెచ్చి కట్టుకున్నాం. ఇప్పుడు 7 లక్షలు అప్పు అయింది. ఇచ్చింది వాళ్ళు 5 లక్షలు కానీ 7 లక్షలు అప్పు అయింది. కావాలి ఇల్లు అని కట్టుకున్నాం. మొన్ననే 11, 12 తారీఖు గృహప్రవేశం అయింది. పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ రాదు. భర్త విడాకులు లేదు కదా, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 2 ఆడపిల్లలు పుట్టారని. పింఛన్ కావాలంటే భర్త చనిపోయినట్టు సర్టిఫికేట్ తీసుకురాపు మీకు ఇస్తాం అని చెప్పి చచ్చిపోయినట్టు తెచ్చుకుంటే సర్టిఫికేట్, లేకుంటే ఊర్లో పెద్దవాళ్ళు అన్నారుగా. వీళ్ళకి మనసు ఒప్పుకోదుగా. వీళ్ళకి ఒప్పదు. ఊర్లో పెద్దవాళ్ళు ఆలోచిస్తుంది కదా ఈ అమ్మాయి. ఊర్లో పెద్దవాళ్ళు అన్నారుగా పింఛన్ కావాలంటే ముండగాజు పెట్టుకొని రా పింఛన్ ఇస్తామన్నారు. పెద్దోళ్ళే పింఛన్ ఇచ్చిన వాళ్ళే, పెద్దవాళ్ళే. ఇట్లా సంగతి ఇట్లా అని మా అమ్మ అడిగితే మీ బుజ్జిని ముండగాజు పెట్టుకొని రమ్మని మేము ఇస్తామని చెప్పారు. ఎవరమ్మాయినా? ఊళ్ళో పెద్దోళ్ళు. ఆయన లేడు, చనిపోయిండు. ఆయన అయ్యగారు. మీ గ్రామ సెక్రటరీ లేరా? భుజలాపురం మీది? మా భుజలాపురం. మాకు మున్సిపాలిటీ కాదు, మున్సిపాలిటీ ఇప్పుడు మోత్కూరు మున్సిపాలిటీ. నేను మాట్లాడతా, స్వప్న ఈ చైర్మన్ కదా, నేను ఒకసారి ఆమెతో మాట్లాడతా. నీ పెన్షన్ పెట్టిస్తే నాకు ఒకసారి పిల్లల పెళ్లి చేయాలని చెప్పి పిల్లల పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. పిల్లల పెళ్లి చేయమంటే చెయ్యను. మా పరిస్థితి ఇట్లా ఉంది. మేము మా అమ్మాయిల పెళ్లి చేయలేను. ఇప్పుడు వాళ్ళకి తెలివి వాళ్ళకి రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అప్పటిదాకా మేము పెళ్లి చేయం. ఇప్పుడు అసలు ఇంట్లో కూడా అసలు 3 ఆడపిల్లలు. నువ్వు ఎట్లా చేసుకుందాం అమ్మా, వాళ్ళకి ఎందుకు చేస్తావు ఆ ఏజ్ లో? అట్లా వాళ్ళు అట్లా అంటారు. నేను చెయ్యను. మా పిల్లలకు వాళ్ళకి అన్ని తెలివిలు రావాలి, అన్ని తెలియాలి. అలా కూడా మా లెక్క ఉప్పు కారం అవన్నీ తెలిసి ఉంటేనే వాళ్ళకి పెళ్లి చేస్తాను. అప్పటిదాకా నేను పెళ్లి చేయను. మా పిల్లలు అంటారు అమ్మి ఇప్పుడే వద్దు పెళ్లిలు, మాకు నీ పరిస్థితి ఇట్లా ఉంది, ఇంకా మా పరిస్థితి కూడా ఎట్లా ఉందో ఏమో చెప్పలేవు. అట్లా నీ పరిస్థితి మా పరిస్థితి అయితే ఎట్లా అని ఇక మేము ఏడుస్తూ ఉంటాం. కనీసం పిల్లలకు ఫోన్ కూడా చేయడు. అసలు ఎక్కడ ఉండడో కూడా తెలియదు. అసలు వాళ్ళ అమ్మ మారమ్మ, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ డాడీ చనిపోయాడు. ఎవరు పట్టించుకునేది లేదు. ఇక పిల్లలు గుర్తురారా అండి? గుర్తురారు. భార్యలు అంటే వదిలేయండి, వాళ్ళకి పని చేస్తారు, ఇంత పైసలు డబ్బులు పడంగా తాగి పంతారు. వాళ్ళకి ఎందుకు వస్తారు పిల్లలు? మీకు అందరికి ఇద్దరు ఆడపిల్లలే. ఇద్దరు ఆడపిల్లలే. మళ్ళీ అందులో కూడా నేను ఆడపిల్లలు పుట్టిరు కాబట్టి నేను రావట్లేదు, నీతో సంసారం చేయను. అదే అబ్బాయిలు పుడితే మంచిగా సంసారం చేద్దాం. అవునండి, అవును రోషన్ గారు. అంటే ఆడపిల్లలు పుట్టేది ఈమె చేతిలో ఉంటుందా? మగవాడి చేతిలోనే ఉంటది. వాడు సిగ్గుండదా అడగడానికి? ఊర్లలో అట్లా కాదండి, ఆడవాళ్ళు నీకు మళ్ళీ పుట్టారని గొడవ. ఊళ్ళో ఇప్పుడు ఇంట్లో కూడా మేము 3 ఆడపిల్లలు ఉన్న కాడ కూడా ఎవరైనా వచ్చినా కానీ కనీసానికి ఎట్లా వచ్చిపోయినా కానీ వీళ్ళింటికి ఎందుకో వచ్చిపోతుండు, ఆయన ఎందుకో వచ్చిపోతారని కూడా అపార్థం చేసుకుంటారు. అది మాత్రం ఉంటుంది. అట్లా అపార్థం చేసుకుంటారు. దారుణంగా ఉంటాయి స్టోరీస్. శ్రీలీల గారు, ఈ రోజు అసలు ఏమనిపించింది ఓవరాల్ గా షో అంతా చూసి వీళ్ళని లైవ్ లో? అసలు మాట్లాడడానికి కూడా మనసు ఇది రావట్లేదు రోషన్. నిజంగా లిటరల్ గా ఐమ్ ఫీలింగ్ వెరీ పెయిన్. ఇప్పుడు అంటే ఆ భర్త వల్ల బాధపడుతుంది వీళ్ళే, సొసైటీ వల్ల బాధపడుతుంది వీళ్ళే, ఫైనాన్షియల్గా బాధపడుతుంది వీళ్ళే, రేపొద్దున పిల్లలు ఎలా అయిపోతారో అని మానసికంగా కృంగిపోతుంది ఈ మహిళనే. అంటే ఒక మహిళ ఇంతమంది నలిపేసి, అంటే ఏదర్ సొసైటీ నలిపేస్తుంది, ఇంట్లో నలిపేస్తుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తోనూ నలిగిపోతున్నారు. రేపొద్దున వాళ్ళ పాప ఎట్లా వెళ్తుందో, ఎట్లా ఎదుగుతుందో, బయటకి ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలము సొసైటీకి అని అలానూ భయపడుతున్నారు. అంటే అన్ని విధాలుగా ఎటు చూసినా కానీ వాళ్ళకి అసలు ఎక్కడ ఏం స్కోప్ కూడా కనిపించట్లేదు. ఈ మదర్ ఫౌండేషన్ కావచ్చు, వాళ్ళ సుమన్ టీవీ కావచ్చు, మీలాంటి వాళ్ళు లేకపోతే అంటే కనీసం అందరినీ కాకపోయినా ఎక్కడో మనకు దొరికినంత వరకు తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించడానికి మీరు ప్రయత్నిస్తారు. చూడండి ఎంత రియల్ గా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ మేడం. మీకు ఆంధ్రాలో 400 మంది రెడీగా ఉన్నారు ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి. నేను చెట్ల కింద వచ్చి అక్కడే చేస్తాను. తెనాలిలోనే. అవునా? మా ఫౌండేషన్ అక్కడే నేర్పించింది 2000 మందికి పాపం. సో ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కెమెరా ముందుకు కూడా రాలే వాళ్ళు. అంటే మాట్లాడితే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, అత్తమామలు ఏమనుకుంటారు, ఎక్కడ ఉన్న మొగుడు ఏమనుకుంటాడు,
ఫ్యామిలీ ఏమనుకుంటారు, పిల్లలు ఎట్లయిపోతుందో వాళ్ళ భవిష్యత్తు అనుకోలే. రావాలి, మేము కూడా మాట్లాడాలి, మాకు జరిగిన అన్యాయం గురించి, మా లోపల ఉన్న బాధ గురించి కొంతన్నా చెప్పుకుంటే పోతుందన్న దానిలో ఉండిపోయారు వాళ్ళు. మేము అదే చెప్తాం, వాడు తప్పు చేసి దర్జాగా తిరుగుతాడు, వాడి గురించి మీరెందుకు చెప్పారమ్మా? మీరు గొప్ప వాళ్ళు ఇవ్వాలా. నేను సైతం సమాజం అని ఒక సుమన్ టీవీ ముందుకు వస్తుంది. ప్రతి క్షణం ప్రతి నిత్యం సుమన్ టీవీ ఎక్కడ ఏది జరిగినా అప్డేట్ ఉంటుంది. నిజంగా మదర్ ఫౌండేషన్ తరపున, మా ఒంటరి మహిళల తరపున మేమైతే నిజంగా రోషన్ గారికి థ్యాంక్ యూ అండి, చేతులెత్తి అండ్ నమస్కారం. థ్యాంక్ యూ శ్రీలీల గారు. ఈ షోకి వచ్చిన అందరికి కూడా మేడం కుటుంబిషన్ లో స్పాన్సర్ చేస్తున్నారు. మేడం మీకే స్పెషల్ సో Thank మీ you చేతుల అండి. ద్వారా Thank వీళ్ళకి you. చెక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ పాపం శ్రీలీల గారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నారు అందరూ. అవును, ఒకళ్ళు అవును. మాట్లాడుతుంటే ఇంకొకరు లేట్ థ్యాంక్ యూ చేస్తారు. శ్రీలీల గారు. మానవత్వంతో 6 మిషన్లకి మేడం చెక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీలీల గారిని మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎస్పెషల్లీ ఈ షోకి శ్రీలీల గారిని తీసుకురావడం పెద్దన్న పాత్ర వహించిండు మన రోషన్ గారు. నిజంగా నాకన్నా ఎప్పుడెప్పుడా అని అడుగుతున్నారా మా షో అసలుకి? ఎప్పుడెప్పుడు నేను హెల్ప్ చేయాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళ బాధలు వినాలి. ఒక 2 వీక్స్ నుంచి ఆమె ఫాలో అప్ చేయడం నిజంగా గ్రేట్. నిజంగా So, మేడం థ్యాంక్ యూ సో మచ్. మిషన్లు ఇదేగానే మళ్ళీ మీరు ఒక్క 5 మినిట్స్ వచ్చి మీ చేతుల మీదుగా షూర్ అండి, ఇవ్వండి డెఫినెట్ గా. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ఒక తమ్ముళ్లాగా నేను అడగగానే ఇమీడియట్ గా అక్క నేను ఆ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని పార్టిసిపేట్ చేసేటట్టు చూస్తానంటూ నాకు ఎప్పటికెప్పుడు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తూ నాతో టచ్లో ఉండి ఈ మంచి ప్రోగ్రాంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు రోషన్ నీకు థ్యాంక్ యూ రియల్లీ థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా మదర్ ఫౌండేషన్ ద్వారా సంధ్య గారిని నేను చాలా ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటాను. ఫైర్ లేడీ అని చెప్పేసి, ఎప్పుడు ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. అలాంటి సంధ్య గారితో ఈరోజు ఇలా పార్టిసిపేట్ చేయటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంత మంచి ఉద్దేశంతో మీరు వీళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని మీరు ఒక మదర్ లాగా, ఒక మదర్ ఫౌండేషన్తో వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. వద్దమ్మా వద్దమ్మా, వద్దు నాన్న, వద్దు వద్దమ్మా, వద్దు అలా వద్దు నాన్న, అమ్మ వద్దమ్మా. వద్దమ్మా, వద్దమ్మా. చాలా ధన్యవాదాలు. లేదు పాపం, అసలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే చాలా ఇదిగా ఉంది. సో ధైర్యంగా ఉండండి అమ్మా అందరూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.